గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో లాంబర్ట్స్ లా అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసామండి. లాంబర్ట్స్ లాలో దేని గురించి మాట్లాడారు అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇన్సిడెంట్ లైట్ ఏదైతే ఉందో దానికి ఇంటెన్సిటీకి అండ్ అబ్జార్బింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసామండి. ఇక్కడ సేమ్ అదే రకంగా ఉన్నటువంటిది బీర్ లాంబర్ట్స్ లా అనేటువంటి విషయం అండి. లాంబర్ట్స్ లా అనేటువంటి దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి బీర్ అనేటువంటి సైంటిస్ట్ ఒక లా చెప్పడం జరిగిందండి. అందువల్ల ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన లాంబర్ట్స్ ని యూజ్ చేసుకున్నారు కాబట్టి ఈ లా ఏమంటామంటే బీట్స్ లాంబర్ట్స్ లా అంటారండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అబ్జార్ప్షన్ ఫినామినా. అబ్జార్ప్షన్ అనేటువంటి విషయానికి సంబంధించి ఇది చాలా 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 ఇంపార్టెంట్ లా అండి. ఈ లా ఖచ్చితంగా మనకి 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఏంటిది స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే when a beam of monochromatic light passes through a solution containing absorbing substance. ఇక్కడ ఏం చేస్తున్నాం? when a beam of monochromatic light, monochromatic అంటే ఒకే కలర్ ఉన్నటువంటి ఆ లైట్ ఏదైతుందో ఇట్ ఇస్ నథింగ్ బట్ వైట్ లైట్ అని చెప్తామండి. జనరల్ గా మోనోక్రోమాటిక్ లైట్ అనేటువంటిది మనకి స్పెక్ట్రమ్ లో ఎలా స్ప్లిట్ అవుతుందంటే మనకి వెబ్జియల్ ఫామ్ లో స్ప్లిట్ అవుతుందండి. జనరల్ గా సన్ నుంచి వచ్చేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అది జస్ట్ మనం స్కేల్ చేసి ఇలా రొటేట్ చేసినట్లయితే మనకి కింద దాని యొక్క ఫోకస్ పడుతుందండి. అలా సన్ నుంచి వచ్చేటువంటి లైట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే మోనోక్రోమాటిక్ అంటాం. అంటే ఒకే కలర్ ఉన్నటువంటి లైట్ అనేటువంటి మీనింగ్, ఇట్ ఇస్ నథింగ్ బట్ వైట్ లైట్ అనేటువంటి మీనింగ్ అండి. అలాగా బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఏదైతే ఉందో దాన్ని దేంట్లో తీసుకున్నామండి? పాస్ త్రూ ఏ సొల్యూషన్ అండ్ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్. ఒక సొల్యూషన్ తీసుకున్నాం, ఒక సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాని గుండా ఎలా పాస్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అన్నాడు? ద రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్, ఆ యొక్క లైట్ ఏదైతే ఉందో దాని యొక్క డిక్రీజ్ అంట, ద రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఇలా ఎప్పుడైతే ఇది బయట ఉన్నప్పుడు దీని యొక్క ఇంటెన్సిటీ ఒక రకంగా ఉంటుంది, సొల్యూషన్ లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుంది? తగ్గుతుందండి. ఇంటెన్సిటీ అంటే ఇది నథింగ్ బట్ దాని యొక్క బ్రైట్నెస్ ఏదైతే ఉందో తగ్గుతుంది. దేన్ని బట్టి? విత్ థిక్నెస్ ఆఫ్ ది అబ్జార్బింగ్ సొల్యూషన్. ఆ యొక్క అబ్జార్బింగ్ సొల్యూషన్ యొక్క థిక్నెస్ ఇస్ నథింగ్ బట్ కాన్సంట్రేషన్ అండి. ఆ థిక్నెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గుతుంది. అది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అన్నాడు? విచ్ ఇస్ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ యాజ్ వెల్ యాజ్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. జనరల్ గా మనకి లాంబర్ట్స్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్కడ వరకు మాట్లాడారంటే ఇక్కడ వరకు మాత్రమే మాట్లాడతారు. ఏంటది? డిక్రీజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఏదైతే ఉందో అది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటాడంటే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఏదైతే ఉందో దానికి ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్పాడు. కానీ ఆయన చెప్పింది ఏదైతే ఉందో దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి ఈ యొక్క బీర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారండి? ఆ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ లైటే కాదు, ఆ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే రేడియేషన్ కి ప్రపోర్షనల్ గా ఉంటది యాజ్ వెల్ యాజ్ కాన్సంట్రేషన్ కూడా ప్రపోర్షనల్ గా ఉంటదని చెప్పాడు. దాని యొక్క డిక్రీజ్ అంటే దీన్ని మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేశారంటే మీనింగ్ ఏంటి? విచ్ ఇస్ మైనస్ సైన్ ఇండికేట్స్ దేర్ ఇస్ ఎ డిక్రీజింగ్ ఇంటెన్సిటీ లో వచ్చినటువంటి చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చూపిస్తాం? di/dx. dx అంటే దట్ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది సొల్యూషన్ అనేటువంటి మీనింగ్ ఏంటి? మైనస్ d/dx అనేటువంటి దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? విచ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఇన్సిడెంట్ లైట్ అండ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఈ రెండింటికి ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్తానండి. అమ్మా స్టేట్మెంట్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా చూడాలి. ఎటువంటి తీసుకున్నాం? when a beam of monochromatic light, ఆ మోనోక్రోమాటిక్ లైట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాం? పాస్ త్రూ ఏ సొల్యూషన్ కానీ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్, అబ్జార్బ్ చేసేటువంటి సబ్స్టెన్స్ కూడా పాస్ చేసినప్పుడు ద రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్, intensity of radiation with the thickness of the absorbing substance, or it is nothing but absorbing solution, is directly proportional to the intensity of incident radiation as well as the concentration of the solution. ఇలా వచ్చేటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ కి ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్తారండి. దాన్ని మ్యాథమెటికల్ గా చూసినట్లయితే మనకి ఈ రిలేషన్ ఉండడం అనేటువంటి జరిగిందండి. ఇది యొక్క స్టేట్మెంట్ అండి. బీర్ లాంబర్ట్స్ లా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి
స్టేట్మెంట్ అండ్ మ్యాథమెటికల్ రిలేషన్. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫామ్ ఏదైతుందో అది రప్పిద్దాం. ఒకసారి లా ఏదైతుందో దాని స్టేట్మెంట్ నోట్ చేసుకుంటాం మీరు, ఎందుకంటే మీకు మెటీరియల్లో ఒక రకంగా ఉంటుంది, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెటీరియల్ నేను ఇక్కడ ఈజీగా ఉంటుంది ఇది, అందువల్ల ఈ స్టేట్మెంట్ ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ గా ఉన్నటువంటిది ఏదైతే ఉంది ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ లభిస్తాం. జనరల్ గా మనకు ఉన్నటువంటి మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఏంటంటే మైనస్ డిఐ బై డిఎక్స్ ఈక్వల్ టు ఏది ముందే ఉంది ప్రపోర్షనల్ టు ఐసి ఉంది. అది ఒక కాన్స్టెంట్ ని చూసినట్లయితే మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ దట్ ఈస్ ఎప్సిలాన్. ఏమంటారు దాన్ని? ఎప్సిలాన్ ఐసిడి అనేటువంటి కాన్స్టెంట్ వచ్చింది, ఐసిడి అనేటువంటిది వచ్చింది. ఇయర్ ఎప్సిలాన్ ఏదైతే ఉందో దీన్ని అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అంటామండి, విచ్ ఇస్ మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అవుతుంది. జస్ట్ మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా రీఅరేంజ్ చేసినట్లయితే డిఐ బై ఇలా రీఅరేంజ్ చేసి అండ్ దీనికి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ అప్లై చేసినప్పుడు ఇనిషియల్ గా ఆ యొక్క x ఏదైతే ఉందో అది 0 అయినట్లయితే అక్కడ ఇంటెన్స్ ఆఫ్ రైట్ i ఈక్వల్ ఏమవుతుందంటే i0 అవుతుందండి. అప్పుడు x ఈక్వల్ టు x గా తీసుకున్నట్లయితే ఇంటెన్స్ ఆఫ్ రేడియేషన్ i ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందంటే i. ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిమిట్స్ అప్లై చేసి దానికి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ రాసినట్లయితే విచ్ ఇస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్, దట్ ఈస్ i0 to i, which is i equal to i0 to which is i equal to i di by i equal to minus epsilon c integral x equal to ఎంత నుంచి 0 to x equal to x. ఇదేం వచ్చింది? dx వచ్చింది. చూసినట్లయితే ఇంటిగ్రల్ ఈక్వేషన్ రాసినట్లయితే ఏం వస్తుందండి? which is log కదా, log i0 by i by i0 వచ్చింది. ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ పెట్టినట్లయితే అండ్ విచ్ ఇస్ మైనస్ ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎంత వచ్చిందండి? x వచ్చింది. ఎందుకంటే ఇంటిగ్రల్ 1dx కి x కాబట్టి మనకి వాల్యూ అనేటువంటి రావడం జరిగింది. దీనికి సంబంధించి లాగ్ ఏదైతే ఉందో ఇది దీంట్లో ఉంది, దాన్ని న్యాచురల్ లాగరిథంగా మార్చినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఫస్ట్ సపోజ్ i is equal to ఎంత అవుతుంది? i0 బై ఇక్కడ లాగ్ ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నట్లు ఎక్కండి, అది e పవర్ మైనస్ ఎప్సిలాన్ cxi. దాని నుంచి i ఈక్వల్ టు ఎంత అవుతుందంటే i0 ఇంటూ e పవర్ cxi. మనకు ఒక విషయం తెలిసింది ఏంటది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేటువంటిది దేనికి సమానం? ఇనిషియల్ మైనస్ ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ కి సమానం. అంటే దీన్ని బట్టి i ఈక్వల్ టు అబ్జార్బెన్స్ ఎంత వచ్చిందండి? i0 మైనస్ i ఏదైతే ఉందో ఇది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే i0 e పవర్ మైనస్ 0 cx వచ్చింది. ఇక్కడ i అనేటువంటి కామన్ తీసుకోండి, i0 దీని నుంచి ఏమవుతుంది? 1 మైనస్ e పవర్ ప్లస్ cx అవుతుంది, which is x అవుతుంది. ఇది అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఇదే లాగ్ ని న్యాచురల్ లాగరిథం గా మార్చినప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? which is converted into like this. It is 2.303 తో మల్టిప్లై చేయండి, log i by i0 వచ్చింది, which is minus epsilon cx వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ
2.303 ఇక్కడ మల్టిప్లై చేస్తాం అనుకోండి లాగ్ I బై I0 ఈక్వల్ టు ఎంత వచ్చింది అండ్ ఎప్సిలాన్ 2.303 Cx వచ్చింది. అంటే దీని నుంచి లాగ్ 10 లో రాసాం I బై I0 ఈక్వల్ టు e పవర్ ఎంత 10 పవర్ ఎప్సిలాన్ 2.303 Cx వచ్చింది. ఇది ఏదైతే ఉందో దాన్ని I బై I0 ఈక్వల్ టు 10 పవర్ ఈ డాష్ కింద రాస్తున్నాం ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ డాష్ ఇంటూ Cx రాసినట్లయితే ఈ డాష్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ అని చెప్తారండి. మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్, మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ అని చెప్తాం. మళ్ళీ దీన్ని నుంచి ఏం రాయొచ్చు I ఈక్వల్ టు రాసినట్లయితే ఈ రకంగా ఏమవుతుంది చూడండి, which is I ఈక్వల్ టు I0 ఇంటూ ఎంత వచ్చిందండి. మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే I0 మైనస్ I0 10 పవర్ ఎప్సిలాన్ డాష్ అండ్ Cx వస్తుంది. ఇది అబ్జర్ప్షన్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ అండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అండ్ ఇది వచ్చి ఫోర్త్ పార్ట్ అవుతుంది. అమ్మ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇలా ఉంది, ఇలా చేస్తాం. ఎక్స్ ఈక్వాలిటీ లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్ ఇనిషియల్ గా 0 అయ్యింది. అప్పుడు ఇన్సిడెంట్ రేడియేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ I0 అయింది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ దగ్గర ఆ యొక్క పార్ట్ ఏదైతే ఉందో దానికి రేడియేషన్ ఎంత అయింది, I ఈక్వల్ టు I అయింది. దాని నుంచి ఇక్కడ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, కాన్సంట్రేషన్ కదా, కాన్సంట్రేషన్ కాన్స్టెంట్ మనకి ఈ రకంగా రావడం అనేటువంటి జరిగింది. అంటే ఫైనల్ అవుట్పుట్ అయినటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ రకంగా వస్తుంది. ఇదే దీన్ని అప్లై చేసినట్లయితే ఇది ఏమొచ్చింది, ఎంత వచ్చింది అంటే దీనిలో మళ్ళీ సేమ్ దాంట్లోనే కామన్ ఇస్తాం అనుకోండి. I అబ్జర్బెన్స్ ఈక్వల్ టు I0 కామన్ ఇస్తే ఎంత 1 మైనస్ 10 పవర్ ఎప్సిలాన్ డాష్ ఇంటూ Cx వచ్చింది. ఇది మొత్తం ఫైనల్ కంక్లూజన్ కింద తీసుకొచ్చింది. ఇది బీల్-లాంబర్ట్స్ లాకి సంబంధించినటువంటి డెరివేటివ్ పార్ట్ ఏదైతే ఉందో అది 5 మార్క్స్ ఇచ్చినప్పుడు రాయాలని లేకపోతే అవసరం లేదు, అక్కడ స్టేట్మెంట్ వరకు రాస్తే చాలు అమ్మా. ఇది బీల్-లాంబర్ట్స్ లాకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మీకు 3 డెఫినేషన్స్ ఉన్నాయండి. అంటే బీల్-లాంబర్ట్స్ లాకి సంబంధించి లిమిటేషన్స్ కూడా ఉన్నాయండి. ఏంటా లిమిటేషన్స్ అంటే 2 లిమిటేషన్స్ అండి మెయిన్గా. అబ్జార్బెన్స్ మెటీరియల్ ఏదైతే ఉందో అంతా కూడా ఒకటే అవ్వాలి. అండ్ ఇన్సిడెంట్ అయ్యేటువంటి వేవ్ లెంత్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒకటే అవ్వాలి. వేవ్ లెంత్ ఒకటే అవ్వాలి. అబ్జార్బర్ మెటీరియల్ ఏదైతే ఉందో అబ్జార్ప్షన్ సబ్స్టెన్స్ కూడా ఒకే రకం ఉండాలి తప్ప డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేటువంటి ఉండకూడదు. అండ్ ఒకే రకమైనటువంటి వేవ్ లెంత్ అనేటువంటిది ఇన్సిడెంట్ అవ్వాలి. డిఫరెంట్ వేవ్ లెంత్ ఉండకూడదు, సేమ్ వేవ్ లెంత్ ఉండాలి. ఇది ఆ యొక్క బీల్-లాంబర్ట్స్ లాకి సంబంధించినటువంటి లిమిటేషన్స్ అండి. 2 లిమిటేషన్స్ ఎప్పుడు బీల్-లాంబర్ట్స్ లో ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ 2 విషయాలు మాత్రమే ఉపయోగపడడం జరుగుతుందండి. ఏంటో 2 విషయాలు, మనం అబ్జర్బింగ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది ఒకటే సబ్స్టెన్స్ అవ్వాలి. అంటే ఇన్సిడెంట్ అయ్యేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో దానికి వేవ్ లెంత్ డిఫరెంట్ వేవ్ లెంత్ ఉండకుండా ఒకే వేవ్ లెంత్ అనేటువంటి ఇన్సిడెంట్ అవ్వాలి. అందుకే కదా మనం దీని యొక్క మెటీరియల్ ఫార్మింగ్ లో స్లిట్ ప్రొవైడ్ చేస్తాం. స్లిట్ వల్ల యూజ్ ఏంటి, విచ్ ఇస్ పాసెస్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ వేవ్ లెంత్. ఒకే వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పాస్ చేస్తుంది. ఇది బీల్-లాంబర్ట్స్ లాకి సంబంధించినటువంటి విషయాలు. దాని 3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఏంటనేటువంటి చెప్పు. The next very important definitions are transmittance and absorbance అనేటువంటి 2 విషయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు గురించి మాట్లాడారు. ఆల్రెడీ మనం వాడేటువంటి టర్మ్స్ ఈ 2 కూడా
ట్రాన్స్మిటెన్స్ అనేటువంటిది ఎలా చెప్తామంటే ఇట్ ఇస్ ద రేషియో, దేనికి దేనికి ఉన్నటువంటి రేషియో అండి, ఇట్ ఇస్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ ఏదైతుందో దానికి అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఏదైతుందో దానికి ఉన్నటువంటి రేషియో. అదే డెఫినేషన్ వైస్ మాట్లాడినట్లయితే ఇది ఎలా చెప్పాలండి, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ట్రాన్స్మిటెడ్ బై ది శాంపిల్ and intensity of the light incident on the sample. శాంపుల్ మీద ఏదైతే లైట్ అనేటువంటి ఇన్సిడెంట్ అవుతుందో దానికి ఎంతైతే లైట్ అనేటువంటి ట్రాన్స్మిట్ అవుతుందో దానికి ఉన్నటువంటి రేషియో ఏదైతుందో ఆ రేషియోనే ఏమని చెప్పిందో అంటే విచ్ ఇస్ ట్రాన్స్మిటెన్స్ అని చెప్తాను. యావరేజ్ ఏంటిది పర్సెంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ అంటే ఏమవుతుంది, ఇంటూ 100 వేసుకుంటే సరిపోతుంది. విచ్ ఇస్ ద రేషియో బిట్వీన్ దేనికి దేనికి ఉన్నటువంటి రేషియో అంటే ఐటీ అంటే ట్రాన్స్మిటెడ్ లైట్ ఏదైతే ఉందో దానికి ఇంటెన్సిటీ, I0 అంటే ఇనిషియల్ గా ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉందో దాని ఇంటెన్సిటీ, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని మనం ఏమంటామంటే ట్రాన్స్మిటెన్స్ చెప్తాం, విచ్ ఇస్ సింప్లీ ఇంటెగ్రేటెడ్ T అని చెప్తాం. ట్రాన్స్మిటెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అనేటువంటి దాంట్లో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ డెఫినేషన్ వచ్చి అబ్జార్బెన్స్. అబ్జార్బెన్స్ అంటే ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది కదా, ట్రాన్స్మిటెన్స్ కి దీనికి రిలేషన్ ఉంటదండి. ఏంటా రిలేషన్ అంటే ద అబ్జార్బెన్స్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ది నెగటివ్ లాగరిథం, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నెగటివ్ లాగరిథం వాల్యూ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్మిటెన్స్. ఆ ట్రాన్స్మిటెన్స్ ఏదైతుందో దానికి వచ్చినటువంటి దానికి నెగటివ్ లాగరిథం వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూని ఏమంటామంటే మనం అబ్జార్బెన్స్ అని చెప్తామండి. It is simply represented absorbance with capital A, which is minus log T. Log T అంటే which is indicated the transmittance. Transmittance ఏంటి IT by I0 వచ్చింది. అంటే ఆ నెగటివ్ సైన్ అనేటువంటిది మనం రిమూవ్ చేసినట్లయితే ఈక్వల్ ఏంటి ఫ్రాక్షన్ అనేటువంటిది ఏమవుతుంది, ఇక్కడ రివర్స్ అవుతుంది. I0 by IT అనేటువంటిది ఏదైతుందో అది ఏమవుతుందంటే అబ్జార్బెన్స్ అవుతుంది. అమ్మా అబ్జార్బెంట్ కి ట్రాన్స్మిటెంట్ కి తేడా ఏంటి, ట్రాన్స్మిటెన్స్ అంటే ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మనకి మిగిలిందో అదేమవుతుందంటే అబ్జార్బెన్స్ అవుతుంది. ఇది ఇంకోటి ఉందండి మోలార్ అబ్జార్బిటివ్ అనేటువంటిది, అది కొంచెం నెసెసిటీ లేదు, జస్ట్ అది దేనికి రిలేషన్ అంటే ఈ బీ-లాంబర్ట్స్ లా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిలేషన్ అంటే అది కొంచెం నెసెసిటీ లేదు. ఈ డెఫినేషన్ లో ఇవి కరెక్ట్ గా చూసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ మనకి బీ-లాంబర్ట్స్ లా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 2 అప్లికేషన్స్ ఉంటాయండి. అప్లికేషన్స్ ఏంటి అనేటువంటిది రేపు క్లాస్ లో చూద్దాం. ఈ డెఫినేషన్స్ అండ్ బీ-లాంబర్ట్స్ లా అనేటువంటిది అర్థమైంది కదండి. బీ-లాంబర్ట్స్ లా ఏం చేస్తాం, ఇది లాంబర్ట్స్ లా అనేటువంటి దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ గా మాట్లాడాడు. అక్కడ లాంబర్ట్స్ లాలో బీ-లాంబర్ట్స్ లాలో ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, ఆ డిగ్రీస్ ఆఫ్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటుంది, లాంబర్ట్స్ లాలో ఓన్లీ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ మాత్రమే ప్రొపోర్షనల్ గా ఉంది. అదే బీ-లాంబర్ట్స్ లాలో దాంతో పాటు ఏముంది కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ కూడా కన్సిడర్ చేసి రాసాం. దానికి లాగరిథమిక్ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేసాడు. తర్వాత ఈ డెఫినేషన్స్ ఒకసారి చూసుకోండి, ఏదో 2 డెఫినేషన్స్ 5 మార్క్స్ కి కలిపి అడగడానికి అవకాశం ఉంది, దానివల్ల రాయడానికి రీజనర్ అండి. నెక్స్ట్ క్లాస్ లో ఆ లాంబర్ట్స్ లా బీ-లాంబర్ట్స్ లా సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతున్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం.